ఆఫ్రికాతో జరిగిన రెండో టీ20 టీమిండియా ఓడిపోయింది. గురువారం అంటే డిసెంబర్ 11న చండీగఢ్ వేదికగా ముల్లన్పూర్లో జరిగిన ఈ మ్యాచ్లో కనీస పోటీ అవ్వకుండా చేతులెత్తేసింది. ఈ మ్యాచ్లో కనీస పోరాటం చూపించకుండా 51 పరుగుల తేడాతో సఫారీల చేతులు ఓడింది. మొదట బౌలర్లు ఘోరంగా విఫలం కాగా ఆ తర్వాత బ్యాటర్లు కూడా పెవిలియన్ బాట పట్టారు. బ్యాటింగ్లో తిలక్ వర్మ, బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి తప్పితే చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మ్యాచ్ ముగిసిన తర్వాత జితేష్ శర్మ భారత మహిళా క్రికెటర్ హెర్లిన్ డియోల్ పాదాలను నమస్కరించాడు. హెర్లిన్ దగ్గరగా నడిచి వస్తున్నప్పుడు జితేష్ తన చేతిలో ఉన్న గ్లోవ్స్ వదిలేసి ఆమె కాళ్లు మొక్కాడు. జితేష్ భుజం తట్టి డియోల్ లేపింది. ఆ తర్వాత ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. జితేష్ శర్మ చేసిన ఈ పనికి నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మహిళా క్రికెటర్ పట్ల ఉన్న విషయాన్ని, గౌరవాన్ని చాటుకున్నాడని పొగిడేస్తున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సన్మాన కార్యక్రమానికి హాజరైన ఈ టీమిండియా మహిళా బ్యాటర్ ఈ సందర్భంగా మ్యాచ్ చూడటానికి స్టేడియానికి వచ్చింది. అయితే జితేష్ శర్మకు హెర్లిన్ డియోల్ బెస్ట్ ఫ్రెండ్స్ అని కొంతమంది చెబుతున్నారు. డియోల్ సొంత రాష్ట్రం పంజాబ్ కావటం విశేషం. ఇటీవలే భారత మహిళల జట్టు వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఉంది. వరల్డ్ కప్లో మొత్తం 5 ఇన్నింగ్స్లలో 33.80 సగటుతో మొత్తం 188 పరుగులు చేసింది. అయితే దురదృష్టవశాత్తు ఆమెకు నాకౌట్లలో ఛాన్స్ దక్కలేదు. జితేష్ శర్మ ప్రస్తుతం భారత జట్టులో వికెట్ కీపర్గా కొనసాగుతున్నాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన 2 వన్డేల్లో తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. తొలి టీ20లో 10 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచిన జితేష్ రెండో టీ20లో 17 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు. ఇక జితేష్ శర్మ ప్రస్తుతం ఇండియా జట్టులో కొనసాగుతున్నాడు. సంజు శాంసన్ ను కాదని గంభీర్ బృందం జితేష్ ను ఎంచుకుంది. అయితే కీపింగ్ లో అదరగొడుతున్న జితేష్ బ్యాటింగ్ లో ఇంకా సత్తా చాటాల్సి ఉంది. మరి వచ్చే టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కడం ప్రస్తుతానికి ఖాయమైన సంజు నుంచి తీవ్ర పోటీ ఉంది. సో ఈ నేపథ్యంలో బ్యాటింగ్ లో ఎలా మెరుస్తాడో చూడాలి మరి.